మాచెర్ల పాలెగాడు, ఉత్తరప్రదేశ్లో అన్సారీ ముఠా, తమిళనాడులో దండుపాలెం ముఠాలని మించిపోయిన అరాచకం చేసిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. పిన్నెల్లి అరాచకాల చిట్టా రాస్తే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కన్నా కూడా పెద్ద ఇంతలా ఉన్నాయట. 8 మర్డర్ కేసులు, 79 దాడులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీదే 62. ఇక పిన్నెల్లి ఆస్తులు చిట్ట మొత్తం ఒక వీడియోలో చేయాలంటే సాధ్యం కాదు. అందువల్ల కొన్ని ముఖ్యమైనవి, పిన్నెల్లి ఆస్తులు ఎంత ఉన్నాయి ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే దాదాపు 20,000 కోట్లు ఉన్నాయట. అయితే మామూలుగా రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారమే 2,000 కోట్ల దాకా ఉన్నాడు తెలుస్తూ ఉంది. సహజంగా రిజిస్ట్రేషన్ వాల్యూస్ తక్కువ ఉంటాయి, మార్కెట్లో వాల్యూస్ 4 రెట్లు ఎక్కువ ఉంటాయి. ఇక ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి మాచెర్ల మీదుగా గ్రానైట్ తెలంగాణలోకి ఒక లారీ అడుగుపెట్టాలంటే ఒక లారీకి 25,000 రూపాయలు ఆర్కే ట్యాక్స్ కడితేనే మాచెర్లలో నుంచి ఆ పొందుగోల బ్రిడ్జి మీదుగా తెలంగాణ ఒక లారీ వెళ్తుంది. లేదంటే ఇంకా పాకిస్తాన్ అంతా తిరిగిపోవాలి, విజయవాడ అంతా రావాలా, విజయవాడ నుంచి గరికపాటి చెక్ పోస్టులో సమర్పించుకోవాలా. ఇవన్నీ తిరిగిపోయేసరికి ఆ గ్రానైట్ లారీలు ఒక్కోటి 40 టన్నులు, 50 టన్నులు, 60 టన్నులు ఉంటాయి. అంత ఈజీ కాదు. అందువల్ల ముండాకొడుకు గడిచిన 5 సంవత్సరాలు 200 కోట్ల రూపాయల గ్రానైట్ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేశాడు. మరి ఆ వసూలు చేసిన దాంట్లో 30% తాడేపల్లి ప్యాలెస్కి రెగ్యులర్గా అందేదట. అందుకే వాడు ఎన్ని అరాచకాలు చేసినా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏ మాత్రం ప్రతి ఘటన ఎదురు కాలేదు. ఇక మాచెర్ల నియోజకవర్గంలో ఆత్మకూరు, రాయవరం, అలుగురాజుపల్లి, అడిగొప్పల అమ్మవారి గుడి పరిసర ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు చేసి ఓన్లీ మట్టే తవ్వి 180 కోట్లు మట్టి. నియోజకవర్గంలో ఎవడిల్లు కట్టినా, అపార్ట్మెంట్ కట్టినా, గేదెల దగ్గర కొంచెం ఎత్తు లేపడానికి మట్టి పోసుకోవాలన్నా, ఏదైనా రోడ్డు వేయాలన్నా మా మట్టే వాడాలి. అర్థమైందా? మట్టిలో కూడా ఇసుక నుంచి తైలం పిండవచ్చా లేదో తెలియదు, కానీ మట్టిలో ఇన్ని 100 కోట్ల రూపాయలు పోగేసిన వైసీపీ నేతల అరాచకాలు చూస్తూ ఉంటే ఉత్తరప్రదేశ్లో అన్సారీ చేసిన అరాచకాలు కూడా వీళ్ళ దెబ్బకి ఏమాత్రం చాలవు. ఇక ఇటుక తయారీ వ్యాపారులను బెదిరించి 50 కోట్లు, లేదంటే ఇటుక తయారీ మూసేయండి రా పొగొస్తుంది, ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు మీ వల్ల అంటూ బెదిరింపులు దిగారు. ఇక కండ్లకుంట, వెల్లుర్తి మండలాల్లో వందలాది ఎకరాల్లో కంకర. ఇక నిర్మాణాలు ఏది చేసినా కంకర కావాలా, రోడ్డు వేసినా కంకర కావాలి, ఏ పని చేసినా నిర్మాణానికి సంబంధించి, కన్స్ట్రక్షన్ సంబంధించి ఏ పని చేసినా కంకర కావాలి. మాచెర్ల, గురిజాల నియోజకవర్గం, పిడుగురాల దాకా మొత్తం కంకర అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఆ కంకర మొత్తం కొండల గుట్టులు ఇష్టం వచ్చినట్టు తవ్వుకున్నారు, ఏ మాత్రం గనుల శాఖ నుంచి అనుమతులు లేకుండా. ఇక ట్యాక్సులు, ఏదో ట్యాక్స్ అంటే జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ అవి మనకు తెలిసింది. ఇక్కడ మాచెర్ల నియోజకవర్గంలో విచిత్రమైన ట్యాక్స్లు ఉంటాయి. గ్రానైట్ లారీ ఎలాగైతే నియోజకవర్గం నుంచి పైకి వెళ్తే హైదరాబాద్కి 25,000 ఉందో, అలాగనే పేద, బలహీన, బడుగు వర్గాల కడుపు కొట్టి రేషన్ బియ్యం మొత్తాన్ని పేదల నుంచి 5 రూపాయలు ఇచ్చి గుంజుకోవటం, వాటిని 18 రూపాయలకు అమ్మటం. ఈ విధంగా 200 కోట్లు 5 సంవత్సరాల్లో. నాగార్జున సాగర్ కాలువలకు మరమ్మతులు చేస్తున్నామని 30 కోట్లు గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి ఒక్క పని చేయకుండా బిల్లులు పెట్టేశారు. సంతకాలు పెడతారా లేదంటే ఏలు తీసేయమంటారా అని ఒక ఇంజనీర్ని బెదిరిస్తే సంతకం పెడతారా నాయన, ఏలు పోతే రాదని సంతకం పెట్టేసినారు. ఇక పంచాయతీలకు సంబంధించి 15 కోట్లు వస్తే వాటిని కూడా లేపేశారు. నియోజకవర్గంలో ఏ చిన్న నిర్మాణం చేయాలన్నా ఆర్కే ట్యాక్స్ కట్టాల్సింది. ఎవడన్నా కనీసం ఒక 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకోవాలన్నా కూడా 20% ట్యాక్స్ కడితేనే ఇల్లు నిలబడుతుంది, లేదంటే పడేస్తారు. ఇక పాస్బుక్, రైతులు ఎవడైనా ఎంఆర్ఓ దగ్గర పాస్బుక్, విఆర్ఓ దగ్గర పాస్బుక్ వస్తే ఒక పాస్ పుస్తకానికి 15,000 ఇస్తేనే, అట్లా పాస్బుక్ల ద్వారానే 60 కోట్లు 5 సంవత్సరాల్లో. మొత్తం ఇప్పటికే 760 కోట్లు అయినాయి. ఆ లెక్క జాగ్రత్తగా ఉంచుకోండి. ఇక పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ వాడిని బెదిరించి ఆ జిఎం ధర్మారెడ్డి అనేవాడిని చితగొట్టి ట్రాన్స్పోర్ట్, ఆ లారీలన్నీ ఆ సిమెంట్ని ట్రాన్స్పోర్ట్ చేసే కాంట్రాక్ట్ మొత్తం, తర్వాత ఈ ఏదైతే పరిశ్రమలో పనిచేసే కూలీలు, లేబర్ కాంట్రాక్టు, ఇక పరిశ్రమ నుంచి వచ్చే బూడిదని కూడా వల్ల
శవాలను కూడా అమ్మగలిగిన శక్తి మన మాచర్ల పాలెగాడికి వచ్చింది. అది 2004 నుంచి వైఎస్ ప్రోత్సాహంతో మొదలై 2012 ఉప ఎన్నికలతో గెలిచిన తర్వాత పరాకాష్ఠ చేరింది. ఇక 2019లో మూడోసారి గెలిచిన తర్వాత ఇక నేను మంత్రి అవుతున్నానని చెప్పేసి 2,40,00,000 పెట్టి 5 వాహనాలు వేసుకొచ్చాడు. లయ్యనుగా పెట్టి మాచర్ల రౌండ్లు వేశారు. ఇక అన్న మంత్రి అయిపోతున్నాడని. అదృష్టవశాత్తు మంత్రి పదవి దక్కలేదు కాబట్టి రాష్ట్రం బతికిపోయింది. లేదంటే మాచర్ల నియోజకవర్గంలో ఏదైతే ఫార్ములాను అమలు చేశారో అది రాష్ట్రం మొత్తం రుద్దేవాడాడు. ఆ 5 వాహనాలు ఊరికనే ఉంచడం ఎందుకని చెప్పేసి నెంబర్ లేకుండా తెలంగాణలో మద్యం కొనటం, మాచర్లలో తీసుకొచ్చి అమ్మటం, క్వార్టర్ 150 రూపాయలు అధికం. అలాగూ అన్న ఆంధ్రప్రదేశ్లో బ్రాండెడ్ మద్యం దొరకకుండా చేశాడు కాబట్టి ప్రతి గ్రామంలో 5 బెల్ట్ షాపులు, అంటే తాగిన తాగబోయే వాళ్ళు ఎక్కువ దూరం నడవలేరనే ప్రతి 100 అడుగులకి ఒక బెల్ట్ షాప్ పెట్టి ప్రతి గ్రామంలో 5 నుంచి 50 బెల్ట్ షాపులు పెద్ద గ్రామాలు అయితే పెట్టి మంచి బ్రాండెడ్ మందు క్వార్టర్ 150 రూపాయలకు అధికంగా, అది 200 ఉంటే 350 కమ్మను. ఆ విధంగా ఒక మందులోనే 350 కోట్లు గుంజేశారు. ఇక బార్ అండ్ రెస్టారెంట్లు, మాచర్లలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్తో పాటు నియోజకవర్గంలో ఉన్న 7 బార్ అండ్ రెస్టారెంట్లు మొత్తం వాళ్ళ అనుచరుల చేతుల్లోనే ఉన్నాయి. ఇక మాచర్లలో గ్రీన్ పార్కు, వెంకటేశ్వర పబ్ సహా నియోజకవర్గంలో మొత్తం 7 బార్ అండ్ రెస్టారెంట్లు వీళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇక భూ కబ్జాలు 3,760 ఎకరాలట. మాచర్ల నుంచి నాగార్జున సాగర్ పోయే దారిలో కొంచెం గుట్ల కొండల్లాగా ఉంటాయి. భవిష్యత్తులో మరి సోలార్ ప్రాజెక్ట్ పెడదాం అనుకున్నాడా, వెలుగులన్నీ నింపుదాం అనుకున్నాడు. రాత్రికి రాత్రి 3,000 ఎకరాలు ఎన్ని నాదే అని గీత గీసినాడంట. ఇక మాచర్ల పట్టణంలో కీలక ప్రాంతంలో ఆంజనేయ స్వామి గుడికి చెందిన 2 ఎకరాల భూమిని నైట్ గాయేసి మొత్తం కబ్జా చేశారు. ఒక వయస్సు వ్యాపారికి చెందిన లాడ్జిని, నగరం నడిబొడ్డులో ఉన్న లాడ్జి, ఇది నాకు బాగా ఉంది, ఇక్కడ కూర్చుంటే నాకు పాజిటివ్ వేవ్స్ వస్తూ ఉన్నాయి, నేను భవిష్యత్తులో ఇక్కడి నుంచే కార్యకలాపాలను నిర్వహిస్తా, ఈ లాడ్జి నా పేరు రాస్తావా లేదంటే శ్మశానానికి పోతావా అని బెదిరించి వాడికి ఏదో 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి అక్కడి నుంచి చక్కగా పంపించేశారు. ఇక టీడీపీ కీలక నేతకు చెందిన 50 కోట్ల ఆస్తులు అన్నీ బెదిరించి ఒక్క 5 కోట్లు ఇచ్చారని తెలుస్తూ ఉంది. అది కూడా ఇచ్చారో లేదో తెలియదు. ఇక స్వయానా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పెదనాన్న కూతురు 4 కూతురుల్ని బెదిరించి 30 ఎకరాలు రాపించుకున్నాను అంటాడు. అంటే ఎవ్వరిని ఈ నరకాసురుడు వదలలేదు, ఏది కనపడితే అది నాదే అనే స్థాయికి వచ్చాడు. పాలెగాళ్ళకి ఏ మాత్రం ఒక్క అంగుళం కూడా తగ్గలేదు. ఇక మాచర్ల పాత బజార్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి చెందిన 2 ఎకరాలు, ఇక సాగర్ రోడ్లో కొత్తపల్లి అటు రోడ్లో 15 కోట్ల విలువైన రైల్వే భూమి కూడా, రైల్వే భూమిని ఇంకా నయం రైలు పట్టాలు 7 గుంజుకొని అమ్ముకోలేదు, కొంతవరకు సంతోషం. వెల్దుర్తిలో 10 కోట్ల విలువైన 39 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అనుచరుల పేర్లతో రాపిచ్చి ఉంచాట. అనుచరులందరికీ ఆస్తులు సమకూర్చాడు. పొరపాటున అనుచరులు కనుక అన్నకు తెలియకుండా దాన్ని అమ్ముకుంటే వాడు ప్రాణాలతోనే బతకడు. అన్న పేరుతో ఈ ఆస్తులన్నీ ఉండవు. అన్న పేరుతో కేవలం ఒక 4 కోట్ల రూపాయల ఆస్తులు మాత్రమే ఎన్నికల కమిషన్ చూపించారు. దాని పక్కన 4 సున్నాలు వేసి 1000 కోట్లు అని రాయాలి. ఎందుకంటే 20,000 కోట్లు తక్కువైతే ఏ మాత్రం ఆస్తి ఆయనకి 20,000 కోట్లకి ఏమీ తగ్గదట. ఒక హైదరాబాద్లో ఆస్తులే 200 కోట్లు ఉన్నాయి. ఇక వెల్లుర్తి మండలం కండ్లకుంటల్లో సర్వే నెంబర్తో సహా 323, 818లో 22 ఎకరాలు కబ్జా బినామీ పేర్లతో రాపించారు. ఇక దుర్గిపట్నంలో ఇండియన్ ఆయిల్ బంకు వెనకనే 42 సెంట్లు మెయిన్ రోడ్డుకి పోరంబోకు భూముల్ని పిన్నెల్లి పేరుతో కబ్జా, అన్న బోర్డు పెట్టేశాడు. ఇక ఎస్సీ ఎస్టీ మైనార్టీ భూములు ఎన్ని చేశారంటే దానికి 1 గంట సేపు చెప్తే కనుక అవన్నీ సాధ్యం కాదు. అందువల్ల పిన్నెల్లి అరాచకాలన్నీ ఒక వీడియోలో సాధ్యం కాదు నాయన. ఇవి పుటలుగా దాదాపుగా ఒక 30 వీడియోలు చేస్తేనే సాధ్యమైంది. ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ మంచి బుక్ రిలీజ్ చేసింది. ఇంకా అందులో రాయాల్సిన చాలా ఉన్నాయి. హడావుడిగా రాసినట్టుగా కనిపిస్తూ ఉంది. నాకు తెలిసిన అరాచకాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ త్వరలో మరో వీడియోలు తెలుస్తున్నాయి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.